హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నెక్స్ట్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో రెజల్యూషన్ ఆఫ్ ఎ ఫోర్స్ ఇంటూ ఆబ్లిక్ కాంపోనెంట్స్, మనం సమ్స్ చేసేటప్పుడు ఒక ఆబ్లిక్ కాంపోనెంట్ మీద మనకి ఫోర్సెస్ని రిజాల్వ్ చేయమంటే మనం ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో థియరిటికల్గా తెలుసుకుందాం. ఓకే, చూద్దాం. ద కాంపోనెంట్స్ విచ్ ఆర్ నాట్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. ఇప్పుడు కాంపోనెంట్స్ అనేవి ఫోర్స్ని రెండు కాంపోనెంట్స్గా తీసుకుంటే అవి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్గా ఉంటాయి. అలా లేని టైంలో, అలా మ్యూచువల్లీ పర్పెండిక్యులర్గా లేని టైంలో దాన్ని ఏమంటామంటే నాట్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఆర్ కాల్డ్ ఆబ్లిక్ కాంపోనెంట్స్. ఎప్పుడైతే అవి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ ఉండవో అప్పుడు వాటిని ఆబ్లిక్ కాంపోనెంట్స్ అంటాం. కన్సిడర్ ద ఫిగర్. ఈ ఫిగర్ని చూస్తే ఇన్ విచ్ ఏ ఫోర్స్ ఈజ్ టు బీ రిజాల్వ్డ్ ఇంటూ ఓఏ అండ్ ఓబి డైరెక్షన్స్. ఇది ఓ అంటే ఓఏ ఓబి డైరెక్షన్లో ఉంది. ఇది ఫోర్స్ ఎఫ్ అనమాట. అండ్ దీన్ని రిజాల్వ్ చేసిన కాంపోనెంట్స్ ఓఏ అనేది ఒక కాంపోనెంట్, ఓబి అనేది ఇంకొక కాంపోనెంట్. ఓకే, దీనికి మనం ఫార్ములాని ఎలా తీసుకొస్తాం చూద్దాం. ఇప్పుడు ఈ ఫోర్స్ ఎఫ్ అనేది ఉంది కదా, దీనికి రెండు కాంపోనెంట్స్గా తీసుకొచ్చాం. ఈ కాంపోనెంట్స్ మనం ఇప్పుడు డాటెడ్ లైన్ డ్రా చేస్తే ఇది మనకి ఎలా కనిపిస్తుంది? ఇది ఒక ప్యారలలోగ్రామ్లా కనిపిస్తుంది, అంతే కదా. ఇప్పుడు ఈ ఓ దగ్గర నుంచి ఇది క్యూ అనే కాంపోనెంట్, ఇది క్యూ అనే ఫోర్సు, ఇది పి అనే ఫోర్స్, అంతే కదా. ఈ పి అనే ఫోర్స్, క్యూ అనే ఫోర్సు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉంది చూసారా, ఇది ఫై అన్నారు, ఇది ఫై అన్నారు, ఇది ఆల్ఫా అన్నారు, అంతే కదా. ఇప్పుడు ఈ ఫై అనే యాంగిల్, ఇక్కడ ఫై అనే యాంగిల్ ఉంది. సో ఎప్పుడైనా మనం ప్యారలలోగ్రామ్ లాలో ఇప్పుడు ఒక ప్యారలలోగ్రామ్ తీసుకొని మధ్యలో ఒక డయాగ్నల్ ఇస్తే ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఈ యాంగిల్ అంతే ఉంటుంది. సో ఇక్కడ ఫై ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఫై పెట్టాం. ఇక్కడ ఒక యాంగిల్ చెప్పారంటే ఇక్కడ కూడా సేమ్ యాంగిల్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఆల్ఫా అన్నారు కాబట్టి ఇక్కడ కూడా మనకి యాంగిల్ అనేది ఆల్ఫా అనేది ఉంటుంది. ఇక్కడ 30 degrees అయితే ఇక్కడ 30 అవుతుంది, ఇక్కడ 50 ఉంటే ఇక్కడ కూడా 50 ఉంటుంది. ఇది సేమ్ రూల్ అనమాట. ఇప్పుడు మనం దీని యొక్క సైన్ రూల్తో దీన్ని మనం సాల్వ్ చేస్తాం అనమాట. ఇప్పుడు దీన్ని ఒక ట్రయాంగిల్గా తీసుకున్నాం అనుకో, ఈ యొక్క పార్ట్ని ట్రయాంగిల్ అనుకుంటే ఈ యాంగిల్ ఆల్ఫా, ఈ యాంగిల్ ఫై కదా. ఈ యాంగిల్ ఆల్ఫా ఫై అంటే ఇప్పుడు ట్రయాంగిల్లో ఆల్ పార్ట్స్, ఈ ఇన్నర్ యాంగిల్స్ అన్నీ కలిపితే మనకు 180 అవ్వాలి, అదే కదా ట్రయాంగిల్లో. ఇప్పుడు ఈ ఆల్ఫా ప్లస్ ఫై ప్లస్ ఈ ఎక్స్, ఇది ఎక్స్ అనుకుంటే ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి 180 అవుతుంది. ఇప్పుడు ఈ ఎక్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇది ఎక్స్ అనుకుంటే 180 మైనస్ ఈ టోటల్ కదా, ఇది ఇక్కడ ప్లస్ చేస్తుంది, ఇది టోటల్కి ఇటు సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది. సో ఆల్ఫా ప్లస్ 5. ఓకే, సేమ్ ఇదే ఇక్కడ డ్రా చేశారనమాట. ఈ యాంగిల్ ఎంత అని చెప్పాలంటే 180 మైనస్ ఆల్ఫా ప్లస్ 5. ఓకే, ఇక్కడ రాశారు కదా, సేమ్ అనమాట. సేమ్ ఇక్కడ యాంగిల్ ఇక్కడ కావాలన్నా మళ్ళీ సేమ్ ఫార్ములా, ఎందుకంటే ఇక్కడ 3 యాంగిల్స్, ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఉంటాయి. 3 యాంగిల్స్ని కలిపితే 180 రావాలి కాబట్టి ఒకటి 5 ఇంకొకటి ఆల్ఫా అయితే ఇక్కడ 180 మైనస్ ఆల్ఫా ప్లస్ 5 అనేది అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకొని సైన్ రూల్ ద్వారా మనం ఈ క్యూ అండ్ పి అనే ఫోర్సెస్ని మనం ఫైండ్ చేస్తాం. ఓకే, సైన్ రూల్ ఏం చెప్తుంది? ఏదైతే మనకు ఫోర్స్ ఉందో ఆ ఫోర్స్ బై ఆపోజిట్ యాంగిల్ని మనం తీసుకోవాలి. ఓకే, ద కాంపోనెంట్స్ పి అండ్ క్యూ మే బీ కాల్కులేటెడ్ బై యూజింగ్ ద సైన్ రూల్. సైన్ రూల్ ఏం చెప్తుంది? ఇప్పుడు మొత్తం 3 ఫోర్సెస్ ఉన్నాయి, ఫోర్స్ ఎఫ్, ఫోర్స్ పి, ఫోర్స్ క్యూ. ఓకే, ఇప్పుడు ఫోర్స్ పికి ఆపోజిట్గా ఉన్నది ఏంటి? 5 కదా. ఇది ఈ ఫోర్స్కి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ ఇది 5 కదా. సో పి బై ఆపోజిట్గా ఉంటుందని సైన్ కదా, ఆపోజిట్ బై హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు కదా మనకి సైన్. సో పి బై సైన్ 5. నెక్స్ట్ క్యూ, ఈ క్యూకి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ ఆల్ఫా, సో క్యూ బై సైన్ ఆల్ఫా. నెక్స్ట్ ఫోర్స్ ఎఫ్, ఈ ఎఫ్ బై ఇటు సైడ్ తీసుకున్న పర్లేదు, ఇటు సైడ్ తీసుకున్న పర్లేదు, ఎందుకంటే ఈ రెండు యాంగిల్ సేమ్. సో ఎఫ్ ఇది ఆపోజిట్గా ఉంది కాబట్టి ఇదేంటి 180 మైనస్ ఆల్ఫా ప్లస్ 5. ఎఫ్ బై సైన్ 180 మైనస్ ఆల్ఫా ప్లస్ 5. ఇది ఒకవేళ మనం
ఎగ్జామ్లోకి వెళ్ళినప్పుడు మనం సైన్ రూల్ మర్చిపోయినా మనం ఒక డయాగ్రామ్ గీసుకొని మనం ఫార్ములాస్ తెచ్చుకోవచ్చు. ఓకే, చాలా సింపుల్. ఓకే, సైన్ రూల్ అనేది చాలా సింపుల్. లామిస్ థియరం కూడా సైన్ రూల్ యూజ్ చేసి చేస్తాం. సో f/sin 180 మైనస్ ఆల్ఫా ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు p/sin 5 ఈజ్ ఈక్వల్ టు q/sin ఆల్ఫా. ఓకే, చాలా సింపుల్ అనమాట. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మ్యాథ్స్ సొల్యూషన్ గ్యారేజ్.